దత్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఎంతోమంది భార్యాభర్తలు వారు చిన్న చిన్న గొడవలతో లేదా పెద్ద సమస్యలతో విడిపోవడాలు చాలా ఎక్కువగా చూస్తున్నాం. ప్రేమించి ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అనుకోకుండా విడిపోతున్నారు. పెద్దలు చూపించినటువంటి సంబంధాలు కూడా వాళ్ళు అతి కొద్ది కాలంలోనే కొంతమంది విడాకులు తీసుకుంటున్నారు. పెళ్ళై పిల్లలు కలిగి చాలా పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళు కూడా వారి యొక్క మనస్తాపాలకు గురయ్యి వాళ్ళు చిన్న చిన్న వాటిని కూడా అర్థం చేసుకోలేక ఈరోజు విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితులు మనం సమాజంలో ఎన్నో చూస్తున్నాం. అయితే భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల చాలా వరకు జరుగుతూ ఉంటాయి. భర్త తను ఎన్నో పనులు చేస్తూ కుటుంబ బాధ్యతలు మోస్తూ తనకు అన్ని విధాల అనుకూలంగా కష్టపడి అందరూ బాగుండాలని ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఇలాగా కష్టపడేటువంటి భర్త ఈ క్రమంలో భార్యని కానీ పిల్లల్ని కానీ పట్టించుకోకపోవటం, వారితో ప్రేమగా మాట్లాడకపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి జరుగుతున్నప్పుడు భార్యలు అర్థం చేసుకొని తమ కోసం కష్టపడుతున్నారని అర్థం చేసుకొని వ్యవహరించినట్లయితే ఆ కాపురాలలో ఇబ్బందులు అనేవి ఉండవు. సర్దుకుపోయేటువంటి క్రమాన పోతే మీకు ఖచ్చితంగా మీరు చాలా బాగుంటారు. అలా కాదని తమ దగ్గర దొరకని ప్రేమ బయట ఇంకెక్కడో ఎత్తుక్కునే ప్రయత్నాలు చేసేటువంటి స్త్రీలు కానీ లేదా పురుషులు కానీ ఉంటారు. ఇలాగ బయట ప్రేమలు కోరుకొని భర్తని భార్యని దూరంగా పెడితే వారి యొక్క జీవితాలు మధ్యలోనే నాశనం అయిపోయి పరువు పోయి కుటుంబాల్లో కలహాలు మొదలయ్యి వారి యొక్క పిల్లల జీవితాలు నాశనం అయ్యి వారి పరువు పోతుంది. వాళ్ళు ఎంత పెద్ద వయసు ఉన్నా సరే వారి యొక్క కుటుంబాలు విడిపోతూ ఉంటారు. అలాగే ప్రేమించినటువంటి వారు కూడా వారు ప్రేమించినప్పుడు చాలా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. పెద్దల్ని ఎదిరించి కూడా వివాహాలు చేసుకొని సంతోషంగా బ్రతుకుదామని ధైర్యంతో వివాహాలు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు వారు ఎక్కువగా విడిపోవడానికి కారణాలు వారు మొదట్లో చూపించినంత ప్రేమ వివాహం అయిన తర్వాత చూపించకపోవటం, వారు పని వల్ల ఒత్తిడి వల్ల అనేక కారణాల వల్ల వాళ్ళు ప్రేమని గతంలాగా చూపించలేరు. దానివల్ల వారిలో మనస్పర్ధలు ఏర్పడతాయి. వాళ్ళలో చిన్న చిన్న గొడవలే గాని వాళ్ళలాగా మారిపోతూ ఉంటాయి. వారికి చెప్పేటందుకు పెద్దలు స్నేహితులు ఎవరో ఉండక వారిలో వారు అర్థం చేసుకోలేక వారు మోసపోయామని తెలుసుకొని విడాకులు తీసుకొని మళ్ళీ వారి యొక్క పుట్టింటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇలాగ జరుగుతూ ఉంది అంటే మీరు కొంచెం మీ జీవితాల్లో ఎలా ఉంది అన్నది చూసుకోండి. ముఖ్యంగా మధ్య వ్యక్తులను మీరు నమ్మకండి. మీ జీవితాల్లో మొదటిగా మీరు ఎన్ని బాధలున్నా సర్దుకుపోతూ ఉంటారు. ఎప్పుడైతే మీ జీవితాల్లోకి మధ్య వ్యక్తులు వాళ్ళు వస్తారో అప్పుడే మీ జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి. మధ్య వాళ్ళ మాటలు కానీ మధ్య వాళ్ళ ప్రేమ కానీ ఇదంతా కల్లా కపటమే. వారి సొంత భార్యల మీద చూపించినటువంటి ప్రేమ మీ మీద చూపిస్తూ ఉంటారు. అంతే, దీంట్లో అంతకుమించి ఏం లేదు. కొత్త భోజనం రుచి వేరు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ భార్యలను వదిలేసి మిగతా వాళ్ళ భార్యల మీద పడి ఇష్టపూర్వకంగా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ నమ్మి వీరు మంచివారు, మా జీవితం వీరితో పెళ్లి చేసుకుంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. వారు మిమ్మల్ని వాడినంత వరకు వాడుకొని అవసరాలన్నీ తీర్చుకొని మిమ్మల్ని ద్రోహం చేసి మిమ్మల్ని వదిలేసి నట్టింటి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. దీని ద్వారా మీరు మళ్ళీ మీ భర్త దగ్గరికి వెళ్ళలేక మీ పుట్టింటికి ఈ తల చూపించలేక చాలా బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే గొడవలు ఎక్కువగా వచ్చి విడిపోవడానికి కొంతమంది కోర్టు కేసు వరకు వెళ్తూ ఉంటారు. ఇవన్నీ మీరు గ్రహించండి. చిన్న చిన్న విషయాలకే మీరు ఇబ్బంది పడకండి. మీరు కూర్చొని చెప్పడానికి ప్రయత్నం చేయండి, లేదా మీ పెద్దలతో మాట్లాడించండి. ఇవి ఏమీ జరగకపోయినా పరాయి వాళ్ళ గురించి వెళ్తూ మధ్యలోనే ఇలా గొడవలు పడుతూనే నిరంతరం ఉన్నారు అంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. ఇలాంటివి ఎన్నో సమస్యలు మేము చేసాం. ఎంతోమంది కుటుంబాలను మేము బాగు చేసాం. ఎంతోమంది ఈరోజు పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నారు. అలాగే ఇలాంటి బాధలు సమస్యలు ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ వారి యొక్క భర్తల్ని దక్కించుకోవడం కోసం, వాళ్ళు సంతోషంగా గడపడం కోసం, వాళ్ళ భార్యల్ని మార్చుకొని సంతోషంగా ఉండడం కోసం మమ్మల్ని సంప్రదించండి. మేము అన్నిటికీ పరిష్కారం చూపిస్తాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి జాతక సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు.